మరి కృష్ణదేవరాయలు గారిని వాళ్ళు తీసుకెళ్లారా లేదా? వాళ్ళ పార్టీలో తీసుకెళ్లారా లేదా? గట్టిగా కృష్ణమూర్తి గారిని తీసుకెళ్లారా లేదా? మరి లావు శ్రీకృష్ణదేవరాయలకి ఎంపీ టికెట్ ఇచ్చారు, కృష్ణమూర్తి గారికి ఎందుకు ఇవ్వలేదయా? చెప్పు. ఇద్దరిని తీసుకెళ్లారు కదా. చంద్రబాబు నాయుడు గారి బంధువు వాళ్ళని శ్రీకృష్ణదేవరాయ గారికి ఏమో ఎంపీ టికెట్, అంతేనా? కృష్ణమూర్తి గారు చెప్పారా అందరికీ నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పారా లేదా? ఫోన్ చేశారా లేదా? ఏది ఎమ్మెల్యే టికెట్? ఏది? అది తెలుగుదేశం చేసే న్యాయం. కృష్ణదేవరాయ గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు, ఈయనేమో ప్రచారం చేయమంటున్నారు. అది జరుగుతుంది. వాళ్ళు మనకు చెప్పేది నీతి. ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీ బిడ్డ, రాష్ట్ర నాయకుడు కాబట్టి అనిల్ యాదవ్ గారిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ పెట్టారు. దానికి కూడా వాళ్ళ విమర్శలు. ఇది చూడండి, ఇంకో విధులు. అనిల్ యాదవ్ ఎక్కడి నుంచో తెచ్చామంట. సరే, మొన్నటి వరకు మీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎక్కడి నుంచి వచ్చాడయా? చిత్తూరు నుంచి కాదా? అంతేనా? ఓకే. చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? హైదరాబాద్ చిత్తూరు నుంచి వచ్చాడు, అంతేనా? ఈ కృష్ణదేవరాయలు గారు ఎక్కడి నుంచి వచ్చాడు? గుంటూరు నుంచి కాదా? అంటే మీకో న్యాయం, బీసీలకో న్యాయం. బీసీల మటుకు ఎక్కడ పోయి పోటీ చేయకూడదు, వీళ్ళ మటుకు దేశం ప్రపంచం ఎక్కడైనా పోటీ చేయవచ్చు, అంతేనా? ఇది వాళ్ళు చెప్పే నీతి. వాళ్ళు చెప్పే నీతి తగలబెట్టమనండి. వీడు వినేవాడు ఎవరు లేడు. విప్లవం వచ్చింది ప్రజల్లో, రేపు అఖండ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలవబోతోంది. పాప వాళ్ళు పాలు తాగుతూ పిల్లి అనుకునేదంటే ఎవరు చూడరని వాళ్ళు చెప్పే నీతి ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడు అందరికీ తెలివి వచ్చింది, చదువుతున్నారు. చెప్పాగా, పల్లకి పోసే రోజులు పోయినాయి సారు, పదవులు చేపట్టే రోజు వచ్చినాయి. పార్లమెంటుకు పోయి ఈరోజు ఊహించండి, దేశంలో అతి ఉన్నతమైన సభ పార్లమెంటు. పార్లమెంటుకి బీసీని పంపించి మన తలరాతలు మార్చుకుందామా లేదా మీరే నిర్ణయించండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.